జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పెట్టింది కరెక్టేనా రాంగా చెప్పండి. ఒక అంతే కదా, కరెక్ట్ అయితే సపోర్ట్లు కొట్టండి, వద్దంటే రేవంత్ రెడ్డి చెప్తాం మళ్ళా. రైట్, మీరు ఏది చెప్తా అది చెప్తా ఆయనకు పోయి మళ్ళా. ఓకే అయిపోయింది. నేను ఏమంటున్నానంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, తినేటోళ్ళు 100 మంది ఉన్నారు ఇంట్లో. తల్లి ఏం చేస్తుంది, బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండడు పెడుతుంది అన్నం, బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న కుండలో పెడుతుంది, పెద్ద కుండ చిన్న కుండలో పెడుతుంది. బియ్యం ఎక్కువ ఉంటే 100 మందికి పెద్ద కుండలో వంట చేసి కడుపు నిండా తిండి పెడుతుంది తల్లి. అదే తల్లి బియ్యం తక్కువ ఉంటే, బియ్యం గింజలు తక్కువ ఉంటే చిన్న కుండలో వండి కొంత అన్నం పెడుతుంది. అవునా కాదా? మీరు అందరు తల్లులే కదా, ఇదే కదా. బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం వండుతారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినేటోళ్ళు లేకున్నారు, అందుకే కొంత తినబెడుతున్నాం అంతే. అర్థమైందా? అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నాం. ఉన్నది ఇదంతా ఉన్నది. ఏది ఇంకా 2500 రావాలి, 4000 పెన్షన్ రావాలి, ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దున్నుతున్నాడు. బియ్యం అండగానే మళ్ళా అందరికీ కడుపుండే తిండి పెడతాడు. అర్థమైందా అందరికీ? ఇక సమझ में आ गया आप लोगों को? ठीक है. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు. మరి ఇంకేమిస్తారు? ఉచిత గ్యాస్ 500. ప్లీజ్ కొంత జరగరాదు, వాళ్ళ గడ్డమవుతున్నట్టున్నారు. కొంత జరగండి అమ్మా, ప్లీజ్ జర్రట్లా. ఆమె కూర్చోండి, నువ్వు కూర్చోండి. అయితే ఉచితంగా 500కు